నాకు ఈ భూపాలపల్లి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఒక్కసారి ఈ రేగొండ అనే భూపాలపల్లి జిల్లా రేగొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ సర్టిఫికెట్ల భాగోతం ఒకటి బయటపడ్డదట. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో కాటారం మండలం గుండ్రాత్పల్లికి చెందిన తోటపల్లి సావిత్రి అనే ఓ రెడ్డి మహిళకు ఓసీ మహిళకు బీసీ సర్టిఫికెట్ జారీ చేసిరట రేగొండ తహసీల్దార్ ఆఫీస్ నుంచి. ఆమె రెడ్డి కానీ బీసీ సర్టిఫికెట్ పోయిందట. అయితే గుండ్రాత్పల్లి గ్రామ పంచాయతీలో బీసీ రిజర్వేషన్ పైన పోటీ చేసి సర్పంచ్గా గెలిచిందట ఆమె సావిత్రి. తన ప్రమేయం లేకుండానే సర్టిఫికెట్ జారీ జరిగిందని వెల్లడించిందట రేగొండ తహసీల్దార్ శ్వేత. అంటే ఆ బీసీ సర్టిఫికెట్ నేను ఇవ్వలేదు, అసలు నాకు సంబంధమే లేదని చెప్తుందామె. ఎలాంటి అనుమతులు లేకుండా డిజిటల్ సైన్ని ఉపయోగించి అక్రమంగా సర్టిఫికెట్ జారీ చేయడంలో ఇంటి దొంగల పాత్ర ఉందని తహసీల్దార్ గుర్తించిందట. అంటే తహసీల్దార్ డిజిటల్ సైన్ని ఆమె తెలియకుండానే ఎవడాడు మరలా చేసినోడు. తనను తప్పుదోవ పట్టించి అక్రమ సర్టిఫికెట్ జారీకి సహకరించిన కార్యాలయ ఉద్యోగులు, సర్టిఫికెట్ పొందిన వ్యక్తులపైన కఠిన చర్యలకు పూనుకుందట ఆ ఎంఆర్ఓ. ఇటు ఉన్నతాధికారులకు అటు పోలీసులకు ఫిర్యాదు చేసి శాఖాపరమైన కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నారట. మరోవైపు ఈ అక్రమ సర్టిఫికెట్ ఉదంతంపై జిల్లా కలెక్టర్కు బీసీ కులాల సంఘాలన్నీ కూడా కంప్లైంట్ చేసినాయట. వెంటనే ఈ సర్టిఫికెట్ రద్దు చేసి చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తున్నారు. ఇగో దానికి సంబంధించిన వీడియోలు, కథ, వ్యవహారం. ఎంఆర్ఓ గారు ఇగో ఏంటంటే ఈ కంప్లైంట్ ఏంటి, ఇగో శ్రీత గౌరవనీయులైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారికి తప్పుడు కుల ధృవీకరణ పత్రం పొంది ఎన్నికల కమిషన్ తప్పుదోవ పట్టించి అక్రమంగా గెలిచిందట సావిత్రి గారు. తోటపల్లి సావిత్రి ఎన్నికను రద్దు చేయడానికి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నుంచి అక్రమంగా పొందిన కుల ధృవీకరణ పత్రాన్ని తక్షణమే రద్దు చేయడానికి సంబంధిత అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ 17/12/2025 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గుండ్రాత్పల్లి గ్రామ పంచాయతీ బీసీ రిజర్వేషన్ కేటాయించబడ్డది. నేను బీసీ డి మున్నూరు కాపు కులానికి చెందిన వాడిని పై ఎన్నికల్లో పోటీ చేశాను. నాతో పాటు మా గ్రామానికి చెందిన తోటపల్లి సావిత్రి, అంటే ఎవరైతే అపోనెంట్ ఉన్నాడో ఆయన కంప్లైంట్ చేసిండు. తోటపల్లి సావిత్రి భర్త రాజిరెడ్డి గారు వాస్తవంగా రెడ్డి గాండ్ల ఓసీ కులానికి చెందిన వారు అయినప్పటికీ తప్పుడు కుల ధృవీకరణ పత్రం బీసీబీ కేటగిరీలో తప్పుడు ధృవీకరణ పత్రం సమర్పించి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది. సో ఇదంతా తప్పు అని గోనె ముకుందమని ఆమె మీద, సావిత్రి మీద పోటీ చేసిన ఆయన కంప్లైంట్ చేసిండు. ఎంఆర్ఓ ఏమంటుంది, రేగొండ మండలంలో గుండ్రాపల్లి కాటారం వాస్తవ్యులైన తోట్ల సావిత్రి రేగొండలో రెడ్డి గాండ్ల ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్ మా దగ్గర క్యాండిడేట్ ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. క్యాండిడేట్ ద్వారా ఫేక్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం, ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది మా దృష్టికి రాగానే మేము ఫస్ట్ క్యాన్సిలేషన్కి ప్రపోజల్ పెట్టేసామంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఏ మీ సేవా సెంటర్ అప్లై చేశారో ఆ మీ సేవా సెంటర్ వాళ్ళని కూడా యాక్షన్ తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. మేడం, ఏ క్యాస్ట్ నుంచి తీసుకున్నారు? వాళ్ళది ఏ క్యాస్ట్? యాక్చువల్గా వాళ్ళు రెడ్డి గాన్ల క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారు, కానీ వాళ్ళు రెడ్డి గాన్ల కాదండి, రెడ్డిస్ అండి. ఏ సర్టిఫికేట్ ఇష్యూ అయింది మేడం ఇక్కడ? బీసీ సర్టిఫికేట్ అయిందా, ఓసీ సర్టిఫికేట్ ఇష్యూ అయిందా మన ఆఫీస్? ఇక్కడ రెడ్డి గాన్ల బీసీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగిందండి. ఇది మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది మేడం? ఇది నా దృష్టికి థర్డ్ రోజు వచ్చిందండి. థర్డ్ రోజు 2:30 కల్లా వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఫైల్లోనే వెతికిచ్చామండి. ఫైల్ మిస్ప్లేస్ అయింది, ఫైల్ లేదు. ఇది వాంటెడ్గా వాళ్ళు ప్రీ-ప్లాన్డ్గా చేసినట్టుగా మాకు సందేహం ఉందండి. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయింది అనుకుంటున్నారు? మేమైతే ప్రజెంట్ అయితే కన్సర్న్ ఆపరేటర్ ప్లస్ జీపీఓలు ఆర్ఐ వీళ్ళ మీద మాకు అనుమానంగా ఉంది. సో మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసాము, అది కూడా తొందరలో తెలుస్తుంది. స్టేషన్లో ఏమన్నా ఫిర్యాదు చేశారు? స్టేషన్లో రేపు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామండి. రేపు చేస్తారు. ప్రాపర్గా ఎప్పుడు ఉంటుంది మేడం? ఏమన్నా యాక్షన్ మీరైనా తీసుకోగలుగుతారా? వాళ్ళది రెడ్డి గాన్ల అవునా కాదా అనేది ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళ క్యాస్ట్ బిలాంగ్ కాకపోతే మాత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటాము.
అప్లికెంట్ మీద మీ సేవా ఆపరేటర్ మీద కూడా తీసుకుంటాడు. ఇదే ఇప్పుడు ఎట్లాగో ఆ ఓడిపోయినా అని కంప్లైంట్ చేస్తాడు. ఇప్పుడు ఉన్న ఊరే గింతంత ఊరు ఉంటుంది, ఆ ఊర్లో ఎవరిది ఏ కులం అనేది తెలియదా? ఎవరిది తెలిసిన తర్వాత కూడా దీన్ని ఏదో మేనేజ్ చేసి ఎలక్షన్లో గెలుస్తాం అంటే అనుకుంటున్నారేమో వీళ్ళు. ఎట్లాగో ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్నా కూడా మళ్ళీ ఇప్పుడు చాలామంది కోర్టులకు వెళ్ళినా కూడా 5-6 సంవత్సరాలు పడుతుంది, ఆలోపు నా టైం పీరియడ్ కూడా అయిపోద్దని అనుకుంటున్నారేమో. ఇది అంతకాలం ఏం ఆగదు, ఇది పదవి ఉడబీక్తారు వెంటనే. ఉడబీకుడు తర్వాత క్రిమినల్ కేసు కదా ఇది. మరి ఇచ్చిన అధికారం ఎవడో గిట్ట దొంగలు తయారయ్యారు. ఇగో సర్టిఫికేట్ ఇదట. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ ద శ్రీమతి తోటపల్లి సావిత్రి వైఫ్ ఆఫ్ రాజిరెడ్డి ఆఫ్ రేగొండ విలేజ్ టౌన్ రేగొండ మండల్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ బిలాంగ్స్ టు గాండ్ల 6 BCB సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది ఆ సర్టిఫికేట్. పేరేమో కే శ్వేత, తహసీల్దార్ పేరుతో ఉంది, రేగొండ మండల్. ఇది డిజిటల్ సైన్ అని ఆమె అంటున్నది. డిజిటల్ సైన్ ఇది మీ సేవలు అప్లై చేసుకుంటూ వచ్చిందా, ఏదో మీ సేవ నుంచే వచ్చింది ఇది. మరి ఎట్లా ఎవడిచ్చింది ఇది? వీళ్ళు కంప్లైంట్ చేసిన వాళ్ళు వీళ్ళు. నేడు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకు అనంటే తోటపల్లి సావిత్రమ్మ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో రెడ్డి గాన్ల కులానికి చెందిన ఓసీ వాళ్ళు బీసీ సర్టిఫికేట్ తీసుకొని గాన్ల సర్టిఫికేట్ తీసుకున్నారు. ఆ గాన్ల సర్టిఫికేట్ తీసుకొని గుండ్రాత్పల్లి విలేజ్లో సర్పంచ్ పూర్తి చేసి గెలవడం జరిగింది. మరి ఈమెకు ఎవరు సర్టిఫికేట్ ఇచ్చిందని వెరిఫికేషన్ చేస్తే కాటారం మండలం తహసీల్దార్ కాక మరి రేగొండ తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికేట్ తీసుకున్నాడని తేలడం వల్ల మరి వీళ్ళు అక్రమంగా సర్టిఫికేట్ తీసుకొని ఓటు చేయడం జరిగింది. మరి ఈ రెడ్డి గాన్లకే సర్టిఫికేట్లు ఇవ్వద్దని ఫస్ట్ కాంచి ఎన్నికల ముందు నుంచి మేము చెప్పుకుంటూనే వస్తున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ జాగ్గా మరి అనేక కుల సంఘాలు ఏకమై మరి రెడ్డి గాన్లకు గాన్ల సర్టిఫికేట్ ఇవ్వద్దనేది ఒక పెద్ద ఇక్కడి నుంచి హైదరాబాదు మన బీసీ కమిషన్ దాకా పోవడం జరిగింది. గతంలో కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ ఈ తోటపల్లి సావిత్రమ్మ ఎలక్షన్లో సబ్మిట్ చేసిన సర్టిఫికెట్ను కూడా పరిశీలన చేయాలి ఏఓ గారు, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసరు ఆర్ఓ గారు దాన్ని పరిశీలన చేయలే. మరి ఆమె దాన్ని పరిశీలన చేయకుండా రేగొండ మండల తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్తో పోటీ చేస్తే ఆమె గెలిచింది. మరి ఇప్పుడు ఆమె ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆమె సర్టిఫికెట్ రద్దు చేస్తానని గౌరవ కలెక్టర్ గారు మరి మాకు మాట ఇవ్వడం జరిగింది కనుక కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ వేదిక నుంచి. అంతేకాకుండా రెడ్డి గాన్ల సర్టిఫికెట్లు, రెడ్డి గాన్ల వాళ్ళు గాన్ల సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళందరినీ రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భూపాలపల్లి జిల్లాలో అనేక రకమైన బోగస్ సర్టిఫికెట్లు నడుస్తున్నాయి. ఖచ్చితంగా తహసీల్దారు గారు ఖచ్చితంగా దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకొని ఇవ్వాలి. లేని సమయంలో మరి మీకే ముప్పు వస్తుంది. ఖచ్చితంగా ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. మరి వేల రూపాయలు దండుకుంటారు మధ్యవర్తులు, దళారులు. మరి వాటి నుంచి ఈ సమాజాన్ని రక్షించాలి. బీసీలు వెనుకబడిన తరగతులకు మరి నష్టం జరుగుతుంది ఈ అగ్రవర్ణాలకు సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల. కనుక ఒక బీసీ ఎస్సీ ఎస్టీ జాగ్గా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే తప్పు చేసిరో వారికి చర్యలు తీసుకోవాలి. ఆమెను వెంటనే ఆమె సర్టిఫికెట్ రద్దు చేసి మరి ఖచ్చితంగా రద్దు చేసి ఆమెపై చర్యలు తీసుకొని మళ్ళీ సర్పంచ్ని ఎవరైతే సెకండ్గా గెలిచిరో వాళ్ళకు ఆ పదవిలో నిలబెట్టాలని కోరుతున్నాం. తక్షణమే ఆమె పదవి నుంచి ఉడబికి పడేయాలి. ఇంకేం ఆలోచించకుండా ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాలి. మళ్ళీ అక్కడ ఎలక్షన్ అనివార్యమైన పరిస్థితి, లేకపోతే సెకండ్ గెలిచిన అభ్యర్థి కింద ప్రకటిస్తారా, ఏం ఎలక్షన్ కమిషన్ చేస్తో చూడాలి.